అందరూ ఎలా ఉన్నారు? అందరూ దసరా నవరాత్రులు ఎలా జరుపుకుంటున్నారు? సో, ఇదొచ్చేసి మరొక షాపింగ్ వ్లాగ్. ఈ వీడియో నచ్చినట్లయితే మీరేం చేయాలో గుర్తుంది కదా! లైక్ చేయాలి, అలాగే షేర్ చేయాలి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవాలి. ఇప్పటి వరకు నన్ను సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇదొచ్చేసి దివాళీ షాపింగ్‌కి సంబంధించిందనమాట. నేను గ్రాసరీస్ కొనుక్కోవడానికి వెళ్తే ఇలా బ్యూటిఫుల్ దియాస్ అయితే ఆల్రెడీ రెడీ చేసి పెట్టేశారు. ఇది వచ్చేసి స్పార్ అండి. స్పార్‌లో వచ్చేసి ఇలా బ్యూటిఫుల్ దియాస్ అండ్ క్యాండిల్స్ దీపావళికి అప్పుడే రెడీ అయిపోయాయి. రంగు రంగుల ప్రమిదలకి చక్కగా పెయింట్ వేసేసి పెట్టేసున్నారనమాట. ఇవొచ్చేసి రూ. 99 అలాగే రూ. 118 కాస్ట్‌లో మాత్రమే ఉన్నాయి. మీకు ఐడియా కోసం నేను పెడుతున్నానండి. ఇవొచ్చేసి మీరు ఇంట్లో ప్రమిదలు తెచ్చుకొని కూడా మీరు అలాగ పెయింటింగ్ వేసుకోవచ్చనమాట. ఇవొచ్చేసి బౌల్స్ ఒక్క బౌల్ వచ్చేసి 149 చాలా పెద్ద సైజ్‌లో ఉంది. చాలా రిచ్ లుక్ వస్తదనమాట. ఈ షాపింగ్ వ్లాగ్స్ అని నేను ఎందుకు పెడుతున్నానంటే ఎవరైతే పెద్దవాళ్ళు ఉంటారో లేదా ఎవరైనా బిజీ హౌస్ హోల్డ్ వర్క్స్‌లో బిజీ ఉండేవాళ్ళు, జాబ్‌లో బిజీగా ఉండేవాళ్ళు వెళ్లి షాప్ చేయలేరు కాబట్టి, అసలు ఈ గ్లాస్ జార్స్ ఇవన్నీ ఎలా ఉంటాయి అనేది మీకొక ఐడియా వస్తుంది కాబట్టి, ఈ వీడియోస్ అయితే నేను పోస్ట్ చేస్తూ ఉంటాననమాట. మీరు ఇవి చూసి ఆన్‌లైన్‌లో కూడా ఆర్డర్ చేసుకోవచ్చు. చాలామంది పెద్దవాళ్ళు బయటికి వెళ్లి సూపర్ మార్కెట్స్‌లో అలా షాపింగ్ చేయలేరు కదా! వాళ్ళు చక్కగా నా వీడియోస్ ద్వారా షాపింగ్ చేసిన ఫీలింగ్‌ని పొందుతారు కాబట్టి, నేను ఈ వీడియోస్ అయితే పోస్ట్ చేస్తున్నాను. ఇవొచ్చేసి 50% ఆఫ్ అండి. గ్లాస్ జార్స్ చాలా బావున్నాయి. రూ. 99 పడతదనమాట ఒక్కటి. ఇవన్నీ వచ్చేసి స్టీల్ కడాయిలు, బాండళ్ళు, గిన్నెలు కాపర్ బాటమ్‌వి రూ. 149 మాత్రమే ఉన్నాయి. చాలా రీజనబుల్ ప్రైజెస్‌లో ఉన్నాయి. ఎవరికైనా వీలైతే స్పార్ ఉన్నట్లయితే లేదా టాటా ఉన్నట్లయితే మీ దగ్గరలో వెళ్లి షాపింగ్ చేసుకోండి. కొత్తగా రిలీజ్ చేశారనమాట దివాళీ, దసరా కోసం అనేసి. ఇవి స్టీల్ ప్లేట్స్ అండి. చాలా బరువుగా ఉన్నాయి. ఇవి కూడా రూ. 89 పడతది. ఇవి ట్రైప్లై బాండలులు. అలాగే బెడ్ షీట్స్ కూడా చాలా బాగున్నాయండి. ప్యూర్ కాటన్ బాంబే డైయింగ్‌వి రూ. 249 స్టార్టింగ్ అనమాట. ఇవి నాకు చూపించిన గ్లాస్ జార్స్ చిన్నవైతే 59 పెద్దవైతే 99. ఇవి లంచ్ బాక్సెస్‌కి పెట్టడానికనమాట. గ్లాస్ బౌల్స్ చాలా బాగున్నాయి. ఇవి కూడా 69, రూ. 89. ఇవి గ్లాసెస్ 59, రూ. 99. చాలా మంచి క్వాలిటీతో ఉన్నాయి. ఇవి గ్లాస్ వాటర్ బాటిల్స్ రూ. 99. ఇవి ఈ మధ్య కొత్తగా వచ్చాయండి. మెల్మైన్ బౌల్స్ అనేసి చాలా రిచ్ లుక్ వస్తున్నాయన్నమాట. సర్వింగ్‌కి లేదా మనం ఏమన్నా స్వీట్స్ తినడానికి కూడా చాలా బాగున్నాయి. ఇవి కూడా రూ. 59, రూ. 69. ఇవి మెల్మైన్ ప్లేట్స్ అంటే మనకి పింగాణీ ప్లేట్స్ వచ్చేవి కదా! వాటికంటే కొంచెం మోడిఫైకి హెల్త్ కూడా చాలా మంచిదంట. 50% ఆఫర్‌లో వస్తుంది. ఈ ప్లేట్ వచ్చేసి 329 1+1 ఆఫర్ అంటే మనకి ఒక ప్లేట్ రూ. 150 పడతది. సో, ఇదొక మోడలు. ఎవరైతే షాపింగ్ వెళ్ళలేరో, బయటికి వెళ్లి చూడలేరో అలాంటి వాళ్ళు నా వీడియోస్ ద్వారా మీరు షాపింగ్ చేసిన అనుభూతినైతే పొందుతారు. సో, మన వీడియోస్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఇవ్వండి. మరికొంతమందికి రీచ్ అవుతదనమాట. ఇవి సర్వింగ్ బౌల్స్ అండి. చాలా చాలా బాగున్నాయి. ప్రైస్ వచ్చేసి రూ. 150 పడతదనమాట. ఇది చిన్న బౌలు 50% ఆఫ్‌లో మనకి రూ. 59కి అలా వచ్చేస్తది. ఇది ఎగ్ బాయిలర్ రూ. 250. డోర్ మ్యాట్స్ కూడా చూపించేస్తున్నాను. నేను షాపింగ్ వెళ్ళినప్పుడు నాకు నచ్చిన ఐటెమ్స్ అన్నీ కూడా మీకు చూపించేసానండి. ఇదొచ్చేసి నెక్స్ట్ దసరా అప్పుడు బిఫోర్ దసరా రోజు నేనైతే క్లీనింగ్ చేసుకున్నానండి. ఇంట్లో అంతా బాగా మట్టి పట్టేసింది. నేను కాక్రోచెస్ జెల్ పెట్టానని చెప్పాను కదా! సో, కాక్రోచ్ జెల్ పెట్టిన తర్వాత ఇన్సెక్ట్స్ అన్నీ చనిపోయాయి. సో, ఇలా నేనైతే క్లీన్ చేసుకున్నాను. క్లీన్ చేసుకున్న తర్వాత కూడా మళ్ళీ నేను ఇలాగ జెల్ అయితే పెట్టేస్తాననమాట. తడిగుడ్డ పెట్టేసి జెల్ పెట్టేస్తాను. నేనైతే పేపర్స్ ఏం యూజ్ చేయనండి. ఈ ర్యాక్స్ కొంచెము అలా ఉన్నాయి గదా! అవి ఓల్డ్ టెనెంట్స్ అలా చేసేసెళ్లారు. మనం ఎంత క్లీన్ చేసినా పోవట్లేదవి. సో, నేనైతే జెల్ పెట్టేసి చక్కగా న్యూస్ పేపర్స్ వేస్తే మళ్ళీ ఇన్సెక్ట్స్ అన్నీ వచ్చేస్తాయన్నమాట. పురుగులొచ్చేస్తాయి. సో, ఇలా సాంబ్రాణి ధూప్ స్టిక్స్ ఉంటాయి గదా! చక్కగా ఒక 2, 3 వేసేసానంటే ఆ స్మెల్‌కి కూడా పురుగులనేవి రావు. ఇదొక చిన్న టిప్ అండి. మీరు కూడా ఫాలో అవ్వండి. న్యూస్ పేపర్స్ మాత్రం దయచేసి షెల్ఫ్స్‌లో వెయ్యొద్దు. వేశారంటే మాత్రం పురుగుల్ని మీరే ఇన్వైట్ చేసిననమాట. చూడండి ఎన్ని ఇన్సెక్ట్స్ ఉన్నాయో. నేను మంత్లీ క్లీన్ చేస్తూనే ఉంటాను. బట్ ఇంత ఇన్సెక్ట్స్ వచ్చేస్తున్నాయనమాట. ఎందుకంటే నేను లాస్ట్ టైమ్ న్యూస్ పేపర్స్ వేసి తప్పు చేశాను. సో, మా ఫ్రెండ్ ఒకరు సజెస్ట్ చేశారనమాట. న్యూస్ పేపర్స్ మాత్రం అస్సలు వేయొద్దనేసి. అవేం చేస్తాయంటే ఇన్సెక్ట్స్ ఆ పేపర్స్ కింద వెచ్చగా వచ్చి పుచ్చునేస్తాయనమాట. అలాగా ఉండి ఎక్కువైపోతాయి మనకి ఇన్సెక్ట్స్. మనం ఎంత క్లీన్ చేసినా కూడా మళ్ళీ మళ్ళీ ఎందుకొస్తాయంటే మెయిన్ రీజన్ ఇదే. ఇది ఇంకో టిప్ అండి. ఇలా వాటర్ క్యాన్ నాది విరిగిపోయిందుంటే దాన్ని హాఫ్‌కి కట్ చేసేసుకొని ఇలాగ ఎక్కువగా యూజ్ చేయని బౌల్స్ అన్నీ అందులో వేసి పెట్టేసుకున్నాననమాట. ఇది ట్రాన్స్‌పరెంట్‌గా ఉండడం వల్ల దానిలో ఏమున్నాయనేది మనకు చక్కగా కనిపిస్తుంది. మనకు కావాల్సినప్పుడు తీసుకొని యూజ్ చేసుకోవచ్చనమాట. ఇది స్పేస్ సేవింగ్ టిప్. మనము స్పేస్ కూడా సేవ్ చేసుకోవచ్చు. ఇలాగ అన్నీ పెట్టేసుకున్నాననమాట క్లీన్ చేసుకున్న తర్వాత. సో, దసరా అప్పుడైతే ఇలా క్లీన్ చేసుకుంటానండి. ఇయర్లీ
ఇయర్లీ వన్స్ నీట్‌గా డీప్ క్లీనింగ్ అయితే చేస్తాననమాట. ఈ చెత్త వస్తువులు, ప్లాస్టిక్ బాటిల్స్, బాక్సులు, హోటల్స్ నుంచి వచ్చినవి ఇవన్నీ కూడా మన ఆడవాళ్ళము పడేయాలంటే మనసొప్పదు. అన్నీ దాచుంచేసుకుంటామా, అవంతా పెద్ద చెత్తలాగా ఇంట్లో పేరుకుపోయి ఇలా క్లీనింగ్ చేయాల్సినప్పుడు చూడండి ఎంత రిస్క్ అయిపోతదో, టైం వేస్ట్ పనులనమాట. అసలు ఈ ప్లాస్టిక్ అంతా తీసేయాలండి కిచెన్‌లో నుంచి. ఓన్లీ స్టీల్ యూజ్ చేయాలి. లేదా నేను ఇందాక షాపింగ్‌లో చూపించాను కదా! గ్లాస్ ఐటెమ్స్ కానీ, మెలమైన ఐటెమ్స్ కానీ యూజ్ చేసుకోండి. మోస్ట్‌లీ ప్లాస్టిక్‌నైతే అవాయిడ్ చేయండి. పిల్లలకి లంచ్ బాక్సెస్ కానివ్వండి, మీరు కూడా ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ అవాయిడ్ చేసి, నేను ఇందాక వీడియోలో చూపించినట్లు గ్లాస్ వాటర్ బాటిల్స్, అలాగే బౌల్స్ అవి కూడా తీసుకోండి. ప్రైస్ కొంచెం ఎక్కువే ఉంటాయి. స్టీల్ బాండళ్ళు, కుక్కర్స్ కూడా ఈ మధ్య స్టీల్‌వే యూజ్ చేస్తున్నారనమాట అందరూ. మంత్లీ ఒకసారో 3 మంత్స్‌కి ఒకసారో ఒక 2000 అలా పెట్టి మంచిగా అవైతే తీసుకొని యూజ్ చేసుకోండి. రీప్లేస్ చేస్తూ రండి స్లోగా. ఒకేసారి మనం మిడిల్ క్లాస్ వాళ్ళము రీప్లేస్ చేయాలంటే కష్టము. బట్ మంత్లీ ఒక్కొక్క వస్తువు తీసుకుంటూ రండి. ఇది వచ్చేసి టబ్ క్లీనింగ్ అండి. గిన్నెలు వేసుకుంటాం కదా! ఇది నేను పీతాంబరి అలాగే విమ్ లిక్విడ్ వేసేసి నీట్‌గా అయితే క్లీన్ చేశాను. ఇందాక చెప్పాను కదా! చిన్న చిన్న చిటుకులు, బుటుకులు అన్నీ కొనిపెట్టేసుకున్నానని. ఈ వీడియో నచ్చితే